నమస్తే బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. నా పేరు నీలిమ. ముందుగా ముఖ్యాంశాలు. అగ్నిగుండాన్ని తలపిస్తున్న తెలుగు రాష్ట్రాలు. భారీ ఉష్ణోగ్రతలతో ఉక్కిరి బిక్కిరవుతున్న జనం. సజ్జల వ్యాఖ్యలపై టీడీపీ ఎమ్మెల్సీ అశోక్ బాబు ఫైర్. పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ విషయంలో ఎందుకు ఆందోళన చెందుతున్నారో చెప్పాలంటూ డిమాండ్. గండి పోచమ్మ అమ్మవారి ఆలయంలో వైసీపీ నాయకుల పూజలు. జగన్ మరోసారి ముఖ్యమంత్రి కావాలంటూ అమ్మకు మొక్కులు. కేరళలో బస్సు డ్రైవర్ సమయస్ఫూర్తి. గర్భిణీ బస్సులో ప్రసవం అవడంతో ఆసుపత్రికి తరలించిన బస్సు. దేశంలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించినా ఎండల తీవ్రత మాత్రం తగ్గడం లేదు. ఉత్తర భారతదేశం వేడిగాలులతో అల్లాడుతుంది. ఆంధ్రప్రదేశ్లోనూ 2 రోజులుగా అధిక ఉష్ణోగ్రత నమోదవుతుండటంతో ప్రజలు ఉక్కబోతలకు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. వేసవి తాపం నుంచి ఉపశమనం పొందేందుకు ఫ్యాన్లు, ఏసీలు ఎక్కువగా వాడుతుండటంతో విద్యుత్ వినియోగం భారీగా పెరుగుతుంది. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ జిల్లా విజయవాడ అర్బన్ మండల ప్రజలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ శుక్రవారం ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. మండలంలో నేడు వడగాల్పుతో పాటు 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశాలున్నాయని వెల్లడించింది. ఏపీలోని 145 మండలాల్లో శుక్రవారం తీవ్ర వడగాలులు వీచే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. పోస్టల్ బ్యాలెట్ అంటే వైసీపీ నేతలు అంతగా ఎందుకు భయపడుతున్నారో అర్థం కావడం లేదని టీడీపీ ఎమ్మెల్సీ అశోక్ బాబు ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్ పోస్టల్ బ్యాలెట్ వివరణపై వైసీపీ మోసపూరిత ప్రకటనలు చేస్తుందన్నారు. ఏపీ హైకోర్టులో పోస్టల్ బ్యాలెట్పై వేసిన అప్పీల్తో వైసీపీ తోక ముడిచిందన్నారు. తాము ఓడిపోయినా నిస్సిగ్గుగా ఎలక్షన్ కమిషన్పై వైసీపీ విషం కక్కుతుందన్నారు. కేంద్ర ఎన్నికల కమిషన్ ఇచ్చిన వివరణను యథాతథంగా ప్రకటించిన రాష్ట్ర ఎన్నికల అధికారిపై చర్యలు తీసుకోవాలని వైసీపీ డిమాండ్ చేసి ఇప్పుడు వెనక్కి తగ్గరని అశోక్ బాబు ఎద్దేవా చేశారు. హైకోర్టులో వైసీపీ పార్టీ తరఫున పోస్టల్ బ్యాలెట్స్ సీఈఓ ఆంధ్రప్రదేశ్ ఇచ్చిన ఒక వివరణ మీద వాళ్ళు రిట్ ఫైల్ చేయడం జరిగింది. విచిత్రం ఏంటంటే అక్కడ కేసుని విత్డ్రా చేసుకునే పరిస్థితి వచ్చిన వైసీపీ అది చెప్పకుండా సీఈఓ గారు ఏదైతే ఒక మెమోని మేము విత్డ్రా చేసుకుంటున్నాం అని చెప్పారో దాన్ని హైలైట్ చేస్తూ అదేదో విజయం సాధించినట్లు, సీఈఓ ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశానికి ఏదో ఒక ఫేవర్ చేసినట్టు రకరకాలుగా వాళ్ళకి కావాల్సినట్టుగా వాళ్ళ బ్లూ మీడియా రాసుకోవడం జరిగింది. వాస్తవాలు కూడా ప్రజలకు కూడా తెలియాలి. ఇక్కడ సమస్య ఏంటంటే తెలుగుదేశం పార్టీ మొదటి నుంచి పోస్టల్ బ్యాలెట్స్ మీద ప్రతి విషయాన్ని, ప్రతి అంశాన్ని ఏదన్నా డౌట్ ఉన్నా లేదంటే ఏదన్నా మార్పులు చేర్పులు చేయాలన్నా కూడా సీఈఓ ఆంధ్రప్రదేశ్ని కలవడం జరుగుతుంది. ఆ సందర్భంలో మేము స్పష్టంగా అడిగాం, పోస్టల్ బ్యాలెట్లో వెనక సంతకాలు లేకపోయినా కూడా ఆ పోస్టల్ బ్యాలెట్ అకౌంట్లో ఈ పోస్టల్ బ్యాలెట్ సీరియల్ నెంబర్ చూసి అది టాలీ అవుతే దాన్ని వ్యాలిడ్ చేసి కౌంటింగ్లో అలౌ చేయమని చెప్పి ఆయన స్పష్టంగా చెప్పడం జరిగింది. దాన్ని వైసీపీ వాళ్ళు ఏదో నష్టం జరిగిపోయింది, సీఈఓ ఆంధ్రప్రదేశ్ ఒక విచిత్రమైన సర్క్యులర్ ఇచ్చాడు, దేశమంతా ఒక రకంగా పోతుంటే ఈయన రకంగా పోతానని చెప్పి నానా యాగి చేసి ఆయన కలవడం, వాళ్ళ బ్లూ మీడియాలో వాళ్ళ ఇష్టం వచ్చిన ప్రచారం చేసుకోవడం జరిగింది. అసలు తెలుగుదేశం అడిగింది ఏంటి? సంతకం పెట్టి స్టాంపు లేకపోయినా సీల్ లేకపోయినా బ్యాలెట్ పేపర్ని వ్యాలిడ్ చేయండి, బ్యాలెట్ పేపర్ వెనకాల ఆర్ఓ ఫాస్మే లేకపోయినా వ్యాలిడ్ చేయండి అని చెప్పి అడిగాం. అంతేగాని సంతకం లేకపోతే బ్యాలెట్ పేపర్ని వ్యాలిడ్ చేయండి అని చెప్పి మేము ఎక్కడ అడగల. కానీ వాళ్ళు చేసే ప్రచారం, దుష్ప్రచారం ఏంటంటే తెలుగుదేశం వాళ్ళు సంతకం లేకపోయినా కూడా బ్యాలెట్ని వ్యాలిడ్ చేయండి అని చెప్పి అడుగుతున్నారు. దాన్ని మేము అపోజ్ చేసామని చెప్తున్నారు. ఒకవేళ అదే నిజం అయితే కేసు ఎందుకు వీళ్ళు వెనక తగ్గారు? ఆంధ్రప్రదేశ్ సీఈఓ ఇచ్చిన మెమోని ఛాలెంజ్ చేస్తూ కేసు వేసి మళ్ళీ హైకోర్టుకి ఇది కాదు, మేము కేంద్ర ఎన్నికల కమిషన్ ఇచ్చిన మెమో ఛాలెంజ్ చేస్తున్నా ఉన్నారు. అంటే కేంద్ర ఎన్నికల కమిషన్ ఇచ్చిన మెమో, ఆంధ్రప్రదేశ్ సీఈఓ ఇచ్చిన మెమో ఒకటే. ఆయన కేవలం ఈ సంతకం వివరాలని రాష్ట్రంలో ఉన్న అందరు ఆర్ఓల్ని షేర్ చేయండి అన్న ఒక పేరాని నేను విత్డ్రా చేసుకుంటున్నానని చెప్పడం జరిగింది. దాన్ని వేరే రకంగా దుష్ప్రచారం చేయటం వైసీపీకి మంచిది కాదు. ఖచ్చితంగా ఈ అప్పీల్లో వైసీపీ ఓడిపోవడం ఖాయం. పోస్టల్ బ్యాలెట్స్ 4,97,000 ఉన్నాయి. 4,97,000లో ఇలా స్టాంపు లేకుండానో సీల్ లేకుండానో బ్యాలెట్ వెనకాల సంతకం లేకుండా ఎన్ని ఉంటాయి? చాలా తక్కువ ఉండొచ్చు. తెలుగుదేశం పార్టీ యొక్క అభిప్రాయం ఏంటంటే అధికారులు చేసిన పొరపాటుకి ఓటర్ నష్టపోకూడదు అని బ్యాలెట్ పేపర్ వెనకాల ఫాస్మెల్ వేయటం కానీ, అటెస్టేషన్ ఆఫీసర్ సంతకం పెట్టి స్టాంప్ వేసి వేయటం కానీ ప్రభుత్వం బాధిస్తుంది.
కానీ ఇప్పుడు ప్రభుత్వం తరఫున వెళ్తే ప్రభుత్వం పెట్టుకుంటుంది, వాళ్ళకి వచ్చే నష్టం కూడా ఏం లేదు. కానీ అల్లరి చేయటం, లేని విషయాన్ని ఉందని చెప్పి అల్లరి చేసే విధానంలో వైసీపీ చాలా దుర్మార్గంగా ఉంది. వీళ్ళకి నిజాయితీ ఉంటే కేంద్ర ఎన్నికల కమిషన్ ఇచ్చిన దాన్ని ఆమోదించాలి. రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఇచ్చిందే తప్పితే ఖచ్చితంగా హైకోర్టు రిట్ని అలౌ చేస్తూ ఏదో ఒక ఆర్డర్ ఇచ్చేది. దుష్ప్రచారం వాళ్ళు చేస్తా ప్రజలను కన్ఫ్యూజ్ చేయాల్సిన అవసరం వైసీపీకి ఎందుకు వచ్చిందంటే, వీళ్ళు ఖచ్చితంగా వాళ్ళ సొంత అధికారులు కొన్ని కాన్స్టిట్యున్సీలో ఇటువంటి తప్పుడు పనులు చేశారు కాబట్టే అది వాళ్ళ సక్సెస్ కావట్లేదు. కాబట్టి వీళ్ళు ఇవన్నీ కూడా దుష్ప్రచారం చేస్తూ ఇటువంటి లిటిగేషన్ తయారు చేస్తున్నారనే అభిప్రాయం ఇవాళ చాలామంది లీగల్ ఎక్స్పర్ట్స్లో కూడా ఉంది. రేపు 4వ తారీఖున తెలుగుదేశం పార్టీ విజయం అనేది తథ్యం. చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ముఖ్యమంత్రి అవుతాడు అనేది వాళ్ళకే తెలుసు. కాబట్టే ఉక్రోషంతో ఇటువంటి లిటిగేషన్లన్నీ తయారు చేస్తున్నారు. ఏ ఆండ చూసి ఈవీఎం పాల్గొట్టారు, ఇవాళ వరకు అరెస్ట్ కాల రామకృష్ణారెడ్డి. అంటే ఎవరు ఈ వ్యవస్థని మేనేజ్ చేస్తున్నారనేది చెప్పడానికి ఈ చిన్న ఎగ్జాంపుల్ చాలు. తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా వ్యవస్థలను మేనేజ్ చేయలేదు. వ్యవస్థలను గౌరవించి వ్యవస్థలు ఇచ్చిన ఇదేదైతే ఉందో చట్టాలని వాటిని గౌరవించడమే తెలుగుదేశం పార్టీకి ఉన్న ఒక సాంప్రదాయం. ఎలక్షన్ కమిషన్గా వైరస్ లాగా ఉన్నారు అని చెప్పిన సజ్జల రామకృష్ణారెడ్డికి మళ్ళీ చెప్తున్నాం, మేము ఎలక్షన్ కమిషన్గా వైరస్ అవుతే నువ్వు ఈ రాష్ట్రాన్ని పెట్టిన క్యాన్సర్. అది రేపు 4వ తారీఖున అంటే క్యూర్ అవ్వబోతుంది. ఈ ప్రజలిచ్చే తీర్పు ఖచ్చితంగా వైసీపీకి ఎగనెస్ట్గా ఉందనేది వాళ్ళకి తెలుసు. కాబట్టే ఈ ఆఖరి ప్రయత్నాలుగా ఆరిపోయే దీపంకి వెలుగెక్కువని వాళ్ళు ఓడిపోతున్నారు వాళ్ళు తెలిసిన తర్వాత ఇటువంటి ప్రచారాలు చేస్తున్నారనేది ఇవాళ రాజకీయంగా అందరికి కూడా తెలిసిన విషయం. వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి వ్యాఖ్యలు సభ్య సమాజం, ప్రజాస్వామ్యవాదులు అసహించుకునే రీతిలో ఉన్నాయని కదిరి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కందికుంట వెంకటప్రసాద్ పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ ఓటమిని తట్టుకోలేక సజ్జల రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారని, వైసీపీ నిబంధనలు పాటించని పార్టీ అని విమర్శించారు. తెలుగుదేశం పార్టీ సిద్ధాంతాలు క్రమశిక్షణకు మారుపేరని, చట్టబద్ధంగా వెళ్తామని, చట్టాలను గౌరవిస్తామని అన్నారు. ఎన్నికల్లో గెలవబోతున్నామని, ప్రభుత్వంలో భాగస్వామ్యం కాబోతున్నామని కందికుంట వెంకటప్రసాద్ పేర్కొన్నారు. ఎన్నికలు అనేది నిర్వహించుకున్నాం, పోలింగ్ అయిపోయింది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ పార్టీ కూటమి అధికారంలోకి వస్తున్నటువంటి వాతావరణం పూర్తి స్థాయిలో నెలకొన్నటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి గారు వాస్తవంగా సజ్జల రామకృష్ణారెడ్డి వ్యక్తిత్వం ఏందనేది నిరూపించుకునే విధంగానే ఈ రోజు వాళ్ళ శ్రేణులను ఉద్దేశించి, వాళ్ళ చీఫ్ ఏజెంట్లను ఉద్దేశించి కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. సభ్య సమాజం, అదే రంగ ప్రజాస్వామ్యవాదులంతా కూడా అసహించుకునే పరిస్థితిలో సజ్జల రామకృష్ణారెడ్డి వ్యవహారం ఉంది. ఈ రోజున మామూలుగా గొంతు పెరుగుతోంది, గట్టిగా అరుస్తున్నారంటే ఓటమిని అంగీకరించేటువంటి పరిస్థితి. ఓడిపోతున్నామని తెలియకని చెప్పుకునేటువంటి బాధ. ఆ బాధ, ఆ ఓటమిని తట్టుకోలేక సజ్జల రామకృష్ణారెడ్డి ఈ రకంగా రూల్స్ పాటించినటువంటి వ్యక్తులే వాళ్ళకి కావాలని వాళ్ళ ఒరిజినల్ క్యారెక్టర్ బయట పెట్టుకున్నాడు. మామూలుగా జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, ఆయన బృందం కావచ్చు, ఆయన పార్టీ కావచ్చు, ఇప్పుడు కూడా రూల్స్ పాటించేటువంటి పార్టీ కాదు, నాయకులు కాదు. దానికి భిన్నంగా వాళ్ళ ఆలోచన కూడా చేయలేదు. కానీ తెలుగుదేశం పార్టీ గాని, మనకు తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడు గారు, స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు పార్టీ పెట్టిన తర్వాత సిద్ధాంతాలకు, క్రమశిక్షణకు మారుపేరుగా ఉన్నటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈ రోజున ప్రజాస్వామ్యవాదులకి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా, కదిరి నియోజకవర్గంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తాం. చట్టబద్ధంగా పోదాం, చట్టాన్ని గౌరవిస్తాం, ఎన్నికలు నిర్వహించుకోగలిగినాం, ఎన్నికల్లో గెలవబోతున్నాం, ప్రభుత్వంలో భాగస్వాములు కాబోతున్నాం. కాబట్టి కౌంటింగ్ రోజు కూడా, కౌంటింగ్ ముందు రోజు గానీ, కౌంటింగ్ తర్వాత గానీ ఎక్కడ కూడా అవాంఛనీయ సంఘటనలకి ఎవరైనా మిమ్మల్ని ప్రేరేపించినా, లేదంటే రెచ్చగొట్టేటువంటి వ్యాఖ్యలు చేసినా సమయంలో పాటించమని చెప్పేసి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మనందరి విజయం కాబోతుంది. ఈ విజయాన్ని ప్రజల కోసం, ప్రజాస్వామ్యం కోసం, ఈ ప్రాంతం కోసం వినియోగించే విధంగానే మన ఆలోచనలు ఉండాలా. విధ్వంసం గానీ, రెచ్చగొట్టేటువంటి కార్యక్రమాలు గానీ, అసాంఘిక కార్యక్రమాలకు గానీ పాల్పడేటువంటి పరిస్థితులు ఎవరైనా మనల్ని తీసుకోవాలని ఆలోచన చేసినా మన వంతు బాధ్యతగా, క్రమశిక్షణగా ఎన్నికల పూర్తి స్థాయిలో కౌంటింగ్ తర్వాత కూడా, ఎన్నికల తర్వాత కూడా తన పని తాను చేసుకుపోతుంది. పోలీసు వారు కూడా పదే పదే హెచ్చరిస్తున్నారు. గతంలో జరిగినటువంటి సంఘటనలను దృష్టిలో పెట్టుకుని ఎలక్షన్ కమిషన్ కూడా చాలా పట్టుదలగా, ప్రశాంతంగా ఎన్నికలు నిర్వహించాలా. గతంలో జరిగినటువంటి సంఘటనల మీద బాగా కోపంగా కూడా ఉన్నారు. చట్టపరంగా కూడా చర్యలు తీసుకుంటున్నారు. చట్టాన్ని నమ్ముదాం, పోలీసు వ్యవస్థను కూడా నమ్ముదాం.
ఎన్నికల్ని సజావుగా నిర్వహించుకుందామని చెప్పేసి కూడా అందరికీ కూడా పిలుపునిస్తాను. మనకు ఏదైనా గ్రీవెన్స్ ఉంటే కన్సర్న్ అథారిటీస్ ఉన్నారు, రిటర్నింగ్ ఆఫీసర్ కానీ అక్కడే పోలీస్ ఆఫీసర్స్ ఉంటారు, వాళ్ళకు కూడా విజ్ఞప్తి చేద్దాం, తద్వారానే పరిష్కరించుకుందాం. కానీ ఎక్కడ కూడా గొడవలకు కానీ అవాంఛనీయ సంఘటనలకు కానీ పాల్పడొద్దని చెప్పేసి విజ్ఞప్తి చేస్తాను. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.